ఆ స్కూటీ మనదే. ఈ మాట విని గూడా బహుశా 2 మంత్స్‌కి పైగానే అవుతుంది. అండ్ ఇక్కడ గమనించారో లేదో 2 మంత్స్ బ్యాక్ విన్న మాట, ఈ రోజు కూడా నేను మాట్లాడుతున్నాను అనంటే, ఆ మాట యొక్క ప్రభావం ఇంకా ఉంది అని అర్థం. కదా! అసలు ఈ మాట వెనకాల ఉన్న స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుందా? మరి ఇంకెందుకు లేట్ వెల్కమ్ టు ఎపిసోడ్ 7 ఆఫ్ పవర్ ఆఫ్ వర్డ్స్. సో, నేను మా మదర్ 2 మంత్స్ బ్యాక్ అనుకుంటా మా అక్క వాళ్ళ ఇంటికెళ్ళాము. అండ్ అక్కడి నుంచి బయలుదేరుతున్న సమయంలో మా అక్క వాళ్ళ అబ్బాయి బహుశా ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడనుకుంటా. అతను ఆ స్కూటీని చూసి, "అక్క ఆ స్కూటీ మనదే" అని అన్నాడు. అండ్ ఆ మాట వినగానే మా ఫేసెస్‌లో ఒక బ్రాడ్ స్మైల్ వచ్చింది. అదెందుకంటారా? ఆ మాటలో మనది అన్నాడు. అంటే అక్కడ ఒక టుగెదర్‌నెస్ ఫీల్ అయింది. అండ్ కరెక్ట్‌గా నాకనిపించిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయికి అక్కడ ఆప్షన్స్ ఉండింది. ఆ స్కూటీ నాది అనే ఆప్షన్ ఉండింది. ఆ స్కూటీ మాది అని కూడా అనొచ్చు. బట్ హి సెడ్ ఆ స్కూటీ మనది అని చెప్పేసి. అండ్ అక్కడ మనందరం అన్న ఫీలింగ్ ఏర్పడింది. ఇంకా రిలేషన్ స్ట్రాంగ్ అయినట్టు. అండ్ ఆ మొమెంట్ నాకు నేర్పిన విషయం ఏంటి అనంటే, మన రిలేషన్స్ గూడా, మన బంధుత్వాలు కూడా పెరగడానికి పెద్దగా ఒకరికొకరు పెద్దగా చేయాల్సిందేం లేదు. జస్ట్ మాటతో కూడా నిజంగా రిలేషన్స్‌ని స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా పెంచుకోవచ్చు కూడా. సో, మనందరం అన్న ఫీలింగ్ క్రియేట్ చేయగలిగితే అండ్ థాట్ సౌండ్స్ సో పాజిటివ్ రైట్? ఒక పాజిటివ్ ఎనర్జీ అండ్ నా ఫేస్‌లో ఇప్పటికే స్మైల్ తేయగలుగుతుంది. సో, దిస్ ఈస్ ఇట్. మేబీ ద పవర్ అని అనటం కంటే కూడా ద మ్యాజిక్ ఆఫ్ వర్డ్స్ అనొచ్చు కదా! సో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ షాట్.